లక్ష్మి, నువ్వు వెళ్ళిపోయావు. ఈ ప్రపంచాన్ని, నీ ఆశయాన్ని చీకటి చేశావు. కానీ నీ కొడుకు రూపంలో దాన్ని బ్రతికించి వీణ్ణి ఒక పెద్ద ఆఫీసర్ని చేయాలని నీ కోరికను నేను నెరవేరుస్తా. సుశీల, నమస్తే సార్. నమస్తే కిషోర్. కులాసేనా? నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏ వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. ఓకే. వీరభద్రం, మొత్తానికి సంతోషంగా ఉన్నట్టున్నావు, కానీ వాళ్ళ వెనక ఉన్న పెద్ద మనుషుల గురించి మర్చిపోయినట్లున్నావు. జాగ్రత్త. వెళ్ళి ఆ పెద్ద మనుషులకు చెప్పండి, తప్పు చేస్తే మిమ్మల్ని కూడా కోర్టు మెట్టెక్కించడానికి వీరభద్రం అనే పోలీసున్నాడని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. తప్పు చేసేవాడు తప్పించుకోవడానికి కష్టపడతాడు, కానీ తప్పించుకోగలిగేవాడు ఇంకో తప్పు చేయడానికి తొందరపడతాడు. తప్పు చేసేవాళ్ళని పట్టుకుంటే చేయించేవాళ్ళు బయటకు వస్తారు. చేసే పని సక్రమంగా చేసుంటే వీళ్ళిక్కడ కూర్చునే అవసరం ఉండేది కాదు. చూడండి నాన్న, మనం ఎప్పుడైనా 2 చేతులతో చేసే పని 4 చేతులతో చేస్తే మన పని త్వరగా పూర్తవుతుంది. కష్టాలను ఎదిరించే బలం పెరుగుతుంది. మీరెప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. రండి బాబు గారు, రండి. బాగున్నాను. బాగున్నావా? ఎరా అర్జున్, ఏమా వీరభద్రం ఎక్కడ ఇంట్లో ఉన్నాడా? లోపల ఉన్నారు, పిలవమంటారా? నేనే వెళ్ళి కలుస్తాలే. ఏంటన్నయ్య అలా ఉన్నావు? తమ్ముడు, నువ్వు నాకు సాయం చేయాలరా. చెప్పన్నయ్య. నిన్న స్మగ్లింగ్ కేసులో నువ్వు అరెస్ట్ చేసిన 2 నా మనుషులే. వాళ్ళు కనుక కోర్టు దాకా వెళ్తే ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న ఎమ్మెల్యే పదవి నా చేయి దారిపోతుందిరా. చేసింది చాలు. ఇప్పటికైనా వీటిని ఆపేసి ఎమ్మెల్యే పదవిని వదిలేసి చేసిన తప్పులు ఒప్పుకో. ఏంటి, ఎమ్మెల్యే పదవి వదిలేయాలా? దానికంటే నా ప్రాణం వదిలేయమంటే తేలిగ్గా వదిలేస్తాను. డబ్బు సంపాదించడానికి కష్టపడి సరైన దారి వెతుక్కోవాలి, కానీ కష్టాలు తెచ్చే అడ్డదాలు తొక్కకూడదు. నిజాయితీగా సంపాదించలేని ఏ రూపాయి మనది కాదన్నయ్య. కానీ మన ఉనికి నిలబెట్టుకోవడానికి కావాల్సింది నీతులు కాదు, పదవులు. వాటి కోసం కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేసినా అదేమంత పెద్ద తప్పు కాదు. ఏది తప్పో ఏదో ఒప్పో నాకు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. భద్రం, నీకంటే పెద్దవాడిని నీ అన్నగా చెప్తున్నాను. అన్నావు కాబట్టే ఆ ప్రేమకు కట్టుబడి మాటలతో వదిలేస్తున్నా. ఏమండి, భోజనానికి రండి. మీరు కూడా రండ్రా. వస్తున్నా. పదండి నాన్న, భోంచేద్దాం. రండ్రా, లేట్ అయింది. బాధపడకండి, మీరు అనాథలు కాదు. జీవితంలో ఆశయాల కోసం ప్రాణం పణంగా పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవునరా, డబ్బు కోసం కాకుండా న్యాయం ధర్మం కోసం ఆఖరికి ప్రాణాలను కూడా పణంగా పట్టగలిగేవాడు
100కో కోటికో ఒక్కడే ఉంటాడ్రా. ఆ ఒక్కడు మీ నాన్న అయినందుకు మీరిద్దరూ గర్వపడాలి. ఊరుకోమ్మా, వీడేమో ఎక్కి ఏడుస్తున్నాడు, నీ కంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు రావట్లేదు. ఏడుపొస్తుంది పెద్దనాన్న, కానీ ఆపుకుంటున్నానంతే. వదలను. మా నాన్నని చంపిన వాళ్ళని కానీ మమ్మల్ని స్థితికి తెచ్చిన వాళ్ళని కానీ ఎవ్వరినీ వదలను. రేపు స్కూల్కి సెలవు తెలుసా అన్నయ్య? ఏ బాబు, కత్తిసుకెళ్తాం ఎందుకు? ఎవడ్రా చంపింది? వాడిని అన్న అనుకుంటా. వెరీ గుడ్, మంచి పని చేశావు. సొంత అన్ననే ఎందుకు పట్టించావు? మా నాన్న మాకెప్పుడు ఒక మాట చెప్పేవాడు సార్, చట్టానికి ఎవడు చుట్టాలు కాదని. అది సొంత అన్నైనా నాన్నైనా. సభాష్. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? మీ చేత సెల్యూట్ చేయించుకునే ఆఫీసర్ అవుతా. విజయవాడ. ఇక్కడ అందరినీ చల్లగా చూడడానికి ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ ఉంది. పంట పొలాల్ని పచ్చగా చూడడానికి కింద కృష్ణమ్మ ఉంది. ఈ రెండింటికి మధ్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే రౌడీయిజం కూడా ఉంది. విజయవాడ నగరం కిడ్నాప్ రైళ్లకు అడ్డాగా మారిపోయింది. ఈ ఆగడాలు ఎలా ఆగుతాయో ఎప్పుడు ఆగుతాయో తెలియని పరిస్థితి. తాజాగా కిడ్నాపర్స్ని పట్టుకోవడంలో పోలీసులు మళ్లీ విఫలమయ్యారు. నగరం నుంచి చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్కు గురై విదేశాలకి తరలించబడుతున్నారు. ఇది ఎవరికీ అంతుపట్టని విషయం. దీని వెనక పలువురు పెద్ద మనుషులున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హలో కృష్ణమూర్తి, పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందా? ఎవరు నువ్వు? నా పాపను ఏం చేసావు? కంగారు పడుకో, రోజు ఇంటికే వస్తుందిలే అని మేమే కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? అవును కృష్ణమూర్తి. నా పాపనేం చేయకు, నీకెంత కావాలన్నా ఇస్తాను. కూతురంటే బాగా ఇష్టం అనుకుంటా, అడగకుండానే ఎంత ఇస్తానంటున్నావు? సరే, ఒక కోటిచ్చేయి. పోలీసులకు చెప్పడం లాంటివి చేసావనుకో, నీ కూతురు బాడీ నువ్వు గుర్తుపట్టని విధంగా మీ ఇంటికి పంపిస్తా. వద్దు, డబ్బు పంపించు. నా కూతురు నేను చేయకు, నువ్వు అడిగినంత ఇస్తాను. ఏంటండి ఇదంతా? ఊళ్ళో జరుగుతున్న మర్డర్ల మీద, కిడ్నాప్ల మీద టీవీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఇదే అవకాశంగా దొరికింది కదా అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మౌనంగా మైన బొమ్మల్లా చూస్తూ కూర్చున్నారు చూడండి. ఇట్స్ హైలీ ఇరిటేటింగ్. అయితే మాకు కొంచెం టైం కావాలి సార్. టైం కావాలా? ఎంత కావాలండి? 10 ఏళ్ళు కావాలా? 15 ఏళ్ళు కావాలా? పరిస్థితి ఇలాగే కొనసాగితే 5 ఏళ్ల తర్వాత మేం కూడా ఉంటామో లేదో మాకే తెలియదు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందండి. ఇంతకీ ఏసీపీ అర్జున్ ఎక్కడ? కనుక్కుంటాను సార్. హలో అర్జున్, ఐఎమ్ కమిషనర్ స్పీకింగ్. హలో హలో అర్జున్, అర్జున్, హలో అర్జున్, హలో 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 అర్జున్. అర్జున్ ఈజ్ ఆన్ డ్యూటీ సార్.
స్టేషన్ ఏసీపీ అర్జున్. నిన్న పడమట్లంక కిడ్నాపర్ స్థావరంపై మెరుపు దాడి. ఏసీపీ అర్జున్ ఈ దాడిలో నలుగురిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏసీపీ అర్జున్ ఈ రోజు సీఎంతో చర్చించనున్నారు. అర్జున్ రారా. వెల్డన్ అర్జున్, మొత్తానికి మీ నాన్నగారి కోరిక తీర్చు. ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను పెదనాన్న. అవును, సింగిల్ హ్యాండెడ్గానే రైడ్ చేసావట. అలాంటి సాహసాలు మళ్ళీ చేయకు. జీవితంలో సాహసం చేయడానికి భయపడేవాడు దేన్ని సాధించలేడు. మనం భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే బతకడం నేర్చుకుంటాం. సర్లేరా, మీ నాన్నకున్నంత మొండితనం ఉంది నీకు. ఏదేమైనా ఆ క్రిమినల్స్ విషయంలో ప్రభుత్వం పరువు కాపాడావు. చాలా సంతోషం. లేదు పెదనాన్న, నాకు తెలిసి వీళ్ళందరూ పిల్ల చేపలు. వీటి వెనకాల పెద్ద పెద్ద తిమింగళాలున్నాయి. వాళ్ళందరూ బయటికి రావాలంటే మీరు నాకు సహాయం చేయాలి. చెప్పరా, ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా. నేను చేసే పనికి ఎవరూ అడ్డు రాకుండా నాకు పూర్తి పవర్స్ ఇవ్వండి. ఆల్ రైట్, ఆ ఏర్పాట్లన్నీ చేసే బాధ్యత నాది. అయితే విజయవాడలో రౌడీ షీటర్ అనే పదం వినపడకుండా చూడాల్సిన బాధ్యత నీది. ఓకే? నాన్న తీసుకోండి. తీసుకో. ఏరా అసలు రావడమే మానేశావు? అదేం లేదక్క, ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండి రాలేకపోతున్నాను అంతే. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా వచ్చి వెళ్తూ ఉండరా? సరే అక్క, నేను బయలుదేరుతాను పెదనాన్న. ఓకే, ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ పెదనాన్న. వెళ్ళొస్తానక్క. హాయ్ అర్జున్. హాయ్ బావా. హౌ ఆర్ యూ? ఫైన్ బావా. అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? భోంచేసి వెళ్ళొచ్చుగా. లేదు బావా, స్టేషన్లో చిన్న పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే, క్యారీ ఆన్. ఐ విల్ సీ యూ లేటర్. బాయ్ బావా. అయ్యా అయ్యా దండాలయ్యా. సార్ సార్ మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశారు, మీరే ఆదుకోవాలయ్యా. ఆగండయ్యా, ఆగండి. శ్మశానాలను కూడా వదలలేదయ్యా మీ వాళ్ళు. ఆ స్థలాన్ని నమ్ముకుని కొన్ని వందల మంది బతుకుతున్నారు. ఇప్పుడు తక్షణమే ఖాళీ చేయమంటే అందరూ శవాలుగా మారతారు. ఆ శవాల మీద సమాధులు కట్టి వాడు చేసే వ్యాపారాన్ని మీరే ఆపాలి సార్. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఇది గవర్నమెంట్ ఆర్డర్. నా పై వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు, నేనేం చేయలేను. మా కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం ఓట్లేసి గెలిపించి మా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే పాతాళానికి తొక్కేశారు సార్. చెప్పాను కదయ్యా, నాకు చెప్పినా గోడకు చెప్పినా నో యూస్. అయితే మీరేం చేయలేరా సార్? మేము చేస్తాం. గుర్తు పెట్టుకోండి సార్, అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రం అవుతుంది. Come on, come on, get your head right. Come on, get your head right. Listen to me, listen to me, listen to me now. Listen to me, listen to me, listen to me now. I'm the man, I list the plan, fool, and the best that I kick is సార్ కంగారు పడుతున్నారు? so I be up in your mind frame. Don't be a lame or trick up in this rap game. I'm the man, I list the plan, fool, and the best that I kick is for your mind, fool. I'm the pimp, so I be up in your mind frame. Don't be a lame or trick up in this rap game. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సార్. కలిసి చాలా రోజులైంది కదా అని. ఏంటి గొడవ? ఏం లేదు సార్, చిన్న గొడవే, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే ప్రాబ్లం సార్. ఏంటి మధ్య నీ పేరు చాలా ఎక్కువగా వినపడుతుంది? ఎంతమంది జనాలు వచ్చారంటే చాలా సీరియస్. అభిమన్యుని ఏం చేస్తారో? పోరాడేవాడు క్షమిస్తాడు, కానీ వేటాడేవాడు చంపేస్తాడు. నాకు చంపడం మాత్రమే తెలుసు. నీలాంటోళ్ళని ఎంతోమందిని చంపే ఈ సామ్రాజ్యాన్ని కట్టుకున్నా. దాన్ని కూల్చాలంటే కావాల్సింది గన్స్ కాదు, గట్స్.
సారీ సార్. Come on, get your head right. Come on, get your head right. ఆ కలెక్టర్ సంగతి ఏంటి? పేరు చెప్తేనే ప్యాంట్ తడుపుకునేవాడిని భయపెట్టడం అవసరం అంటావా చెప్పు. సరే మరి గజ సంగతి ఏం చేద్దాం? వాడా నెక్స్ట్ మీట్లో చూడు, వాడు ప్యాంట్ తడుపుకుంటాడు. సరే మరి వెళ్దామా? ఆ ఏసీపీ లోపలేసిన మా వాళ్ళందరూ అరగంటలో బయట ఉండకపోతే ఆ నెక్స్ట్ మినిట్ మీ ప్రాణాలు గాల్లో ఉంటాయి. డిసైడ్ చేసుకోండి. సార్ సార్ ఖాళీ వచ్చాడు సార్. వాళ్ళ మనుషులను వదిలేయమని చెప్పాడు సార్. నా కాలర్ కూడా పట్టుకున్నాడు సార్. రోజు రోజుకి వాడు ఎక్కువ చేస్తున్నాడు సార్. వాడిని ఏదో ఒకటి చేయాలి సార్. కొత్తగా వచ్చిన ఏసీపీ అర్జున్ మనకి చాలా ప్రాబ్లంగా మారుతున్నాడు. ముఖ్యంగా వాడి కమిషన్ సపోర్ట్ చాలా ఉంది. కొత్తగా వచ్చాడు కదా, అలాగే ఉంటాడు. మన గురించి తెలిసాక వాడే దారిలోకి వస్తాడు. కానీ వాడు అందరిలాంటి వాళ్ళు అనిపించట్లేదు. వాడు ఎలాంటి వాడైనా మనల్ని ఏం చేయలేడు. అభిమన్యు అంటే ఆటలో ఉండే భటుడు కాదు, ఆట ఆడించే రాజు. మన గురించి వాడే తెలుసుకుంటాడా. జస్ట్ రిలాక్స్. అన్నా సరుకు అయిపోయిందన్నా. ఏంట్రా సరుకు అయిపోవడం ఏంట్రా? మీరు తాగడానికి సరిపోతుందిరా. ఆయనకి సమాధానం చెప్పలేక నేను చస్తున్నాను. నివిత ఇతను ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది, మన స్మగ్లింగ్ కి సంబంధించిన న్యూస్ లో చూశాను. అయితే మన అనుమానం కరెక్టే. ఈ స్మగ్లింగ్ వెనకాల ఎవరున్నారనేది ఇతని ద్వారా తెలుసుకోవచ్చు. వాటి వెనకున్న వాళ్ళని తెలుసుకోవడానికి మెయిన్ విట్నెస్ ఇతనే.
టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది కాదు సార్, అది మీకు అనవసరం. అప్పు పాప పెద్ద కొంచెం ఉంది. సరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాలేవు. నమస్తే సార్. ఇక ఇలా కూర్చో. మేమేం పని స్టార్ట్ చేసినా 60% కావాలంటున్నాడు సార్. రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలిసిందేగా. మాకొచ్చే లాభాల్లో 60% ఇస్తే ఇక మేమెలా బతకాలి సార్? అందుకే ఆ దయాకర్ సంగతి ఏంటో చూస్తే మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. మీకు ఎంత కావాలి? 2 కోట్లు. ఏంటి 2 కోట్ల? పదబావా, వెళ్తాం, మనకు అసలు కుదరదు. లే. ఎక్కడికి రా? లేకపోతే ఏంటి బావా 2 కోట్ల? నువ్వు ఆగరా, నీకేం తెలీదు. నీకేం తెలీదు? మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. 2 కోట్లంట. 2,000 ఇస్తే మా హైదరాబాద్లో బాడీకి తెలియకుండా బ్లడ్ బయటికి తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటా చూపు? నీ చూపులకి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మా బావ భయపడతాడేమో, నేను కాదు. నువ్వు అభిమన్యు అయితే నాకేంటి? బాంబులు భాస్కర్ ఇక్కడ 18 ఏళ్లకే రేప్ చేశా, 20 ఏళ్లకే కిడ్నాప్ చేశా, 25 ఏళ్లకే దందా చేశా. నా పేరు చెప్తే ఊళ్ళో చాలా మందికి షుగరు బీపీ కంట్రోల్లో ఉండవు. సార్, మీరు అడిగిన 2 కోట్లు ఇచ్చేస్తాను సార్. 3 కోట్లు రెడీ చేసుకో. ఏమయ్యా అన్సారీ సార్, నివితో వస్తుందంటావా? వస్తారు సార్, డైలీ ఈ రూట్లోనే వస్తారు సార్. అన్సారీ, మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? వీకెండ్ సార్, ఒక లైలా మజ్ను, ఒక పార్వతి దేవదాసు, ఒక అక్బర్ బీర్బల్ లాగా ఉంటారు సార్. ఏ అన్సారీ, అక్బర్ బీర్బల్ ఇద్దరు మగాళ్ళయ్యా? అవునా సార్? నాకు తెలియదు సార్. మేడం వస్తున్నారు సార్. అన్సారీ సార్, నువ్వు వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి తను తీసుకురా. రమ్మంటే వస్తారంటారా? చెప్తే కదయ్యా తెలిసేది. ఓకే సార్. రండి, మా సార్ వెయిట్ చేస్తున్నారు. వాట్? మా సార్ రమ్మంటున్నారు. అయితే మీ సార్నే రమ్మను. మా సార్ పోలీస్. సో వాట్? ఇక్కడే ఉండండి మేడం, తీసుకొస్తాను. సార్, మిమ్మల్నే రమ్మంటున్నారు. ఆ పొగరైన తనలో నాకు నచ్చింది. పద. నివిత, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. I have no interest in talking to you. But it is important to talk with you. Please, Nivita. Okay. Ansari. సార్, నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. ఎవరు లేరు సార్, మాట్లాడండి. నువ్వున్నావు కదయ్యా. సారీ సార్. ఆల్ ది బెస్ట్. హలో, ఆల్రెడీ 2 minutes over. నివిత, నీకు విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి నీకు చెప్పాలనుకుంటున్న పదం, అర్థం చేసుకోవడానికి జీవితం పట్టేంత పదం, నేను ఇప్పుడే వాడాల్సిన పదం, మిస్ అయితే ఎప్పటికీ వాడలేని పదం. ఐ లవ్ యూ నివిత, ఐ లవ్ యూ. విన్న వెంటనే బాధ కలిగించే పదం, నాలాంటి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పే పదం, అస్సలు అర్థం చేసుకోనవసరం లేని పదం, నేను కూడా ఇప్పుడే వాడాల్సిన పదం. ఐ హేట్ యూ. నేను నచ్చకపోవడానికి కారణం ఏంటి? సార్, మీ లవ్ స్టోరీ ఇట్టఫట్టా? డిజాస్టర్ ఎలా ఉందా? మేడం గారు, మా సార్ గురించి ఒకసారి ఆలోచించండి. మీకు ఎంతకంటే మంచి అయిన ఎవరు దొరకరు.
చెప్పండి. సార్, విజయవాడలో జరుగుతున్న స్మగ్లింగ్ ల్యాండ్ డీలింగ్స్ లో కొంతమంది పోలీసులు మరికొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారనేది ప్రజల అనుమానం. ఇది ఎంతవరకు నిజం? అనుమానాలు ఎప్పుడు నిజం కావు. నిజాలేంటో కొద్ది రోజుల్లోనే మీ ముందు పెడతాం. ఆ నిజాల వెనక అభిమన్యు ఉన్నాడని. వాడు అభిమన్యు అయినా వాడి బాబు అయినా వదిలే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు ఏసీబీగా పనిచేసిన వాళ్ళందరికీ తెలిసి కూడా ఏం చేయలేకపోయారు. దీనిపై మీ సమాధానం? ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి వేరు. ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరూ వాడి దగ్గర ఉన్న డబ్బులకు లొంగిపోయి ఉండొచ్చు, వాడి దగ్గర ఉన్న వెపన్స్కి భయపడి ఉండొచ్చు. కానీ నేను వాళ్ళలా కాదు. ఏంటే టెన్షన్ పడుతున్నా? ఏం లేదు, నీకు విషయం చెప్తాను చూడు. ఈ ఫోటోని చూడు. ఇది మన ఆఫీస్ స్టోర్ రూమ్లో ఉన్న ఫుటేజెస్లో దొరికింది. ఈ వైట్ షర్ట్ అతనే పట్నాయక్. ఇతన్నే ఆ రోజు మనం గుడుంబ దగ్గర చూసింది, గుర్తుందా? ఇదిగో ఈ ఫోటో చూడు. ఇతన్ని బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ చూడు పట్నాయక్. ఇతన్ని పట్టుకోవాలంటే నువ్వు అర్జున్ని ఫాలో అవ్వాలి. అతను కూడా ఈ కేసుని డీల్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ప్రూఫ్స్ దొరకొచ్చు. ఓకే, రేపటి నుంచి అతన్ని ఫాలో అవుతాను. ఓకే. పెళ్ళి ఎప్పుడు సార్? నాదే ఉందిలే కానీ. ఎరా ధనుషు, నీ పెళ్ళెప్పుడు? తొందర ఏముంది సార్? సార్ సార్ నమస్తే సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. సార్ 750 రూపాయలు పెట్టి ఫుల్ బాటిల్ కొనుక్కున్నాను సార్. లాస్ట్ లో 2 పెగ్లు ఉండగా చెప్పలేదని స్టెప్ కోసం బయటికి వెళ్తే ఎవరో నా ఫుల్ బాటిల్ కొట్టేశారు సార్. ఈ లోకల్లో ఆడవాళ్ళకే సేఫ్టీ లేదనుకున్నా, నా ఫుల్ బాటిల్ కూడా లేదు సార్. ప్లీజ్ ఎలాగైనా సరే నా ఫుల్ బాటిల్ నా దగ్గర చూడండి సార్. ఎక్కడ సార్? మిగతా 2 పెగ్గులు లోపల ఉన్నాయి, పదరా. స్టెప్ ఉందా? కావాల్సినంత ఉంది. రైస్ కావాల్సినంత ఉంది, కాసేపు ఆగితే నీ కింద ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. వెళ్ళొద్దా సార్? ఓకే. కొంచెం తినమ్మా, కొంచెం. ఇంకొంచెం తినమ్మా, కొంచెం. కొంచెం తల్లి, చాలు తిను. తినమ్మా, ఈ కొంచెం. హలో, ఎవరే? ఇంకెంతసేపే? లేట్ అవుతుంది. వెయిట్, త్వరగా రావే, వెయిట్ చేస్తున్నా. నేను వస్తున్నాను. ఓకే ఓకే. అంత తొందర ఏంటే? మెల్లగా తాగు. నివిత. ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. తీసుకురా. ఏంట్రా టీ తాగడానికి వచ్చా అనుకున్నావా? చూడు అభిమన్యం, నువ్వే దందా చేసినా అడ్డు రావట్లేదు. అలాగే నేనే దందా చేసినా అడ్డు రాకు. నాది నాకు వదిలేయ్. ఇక్కడ నీది నాది అంటూ ఏది ఉండదు. సంపాదించుకుంది సాధించుకుంది మాత్రమే ఉంటుంది. ఈ ఫీల్డ్లో నీ రేంజ్ ఎంతో నా రేంజ్ కూడా అంతే, గుర్తుంచుకో. రేంజ్ అనేది చెప్పుకుంటేనో కొనుక్కుంటేనా రాదు, తెచ్చుకుంటే వస్తుంది. నాకు ఒక రేంజ్ ఉందని చెప్పుకోవడానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. సరే, నీతో నాకు గొడవ ఎందుకు? నాకు వచ్చిన దాంట్లో నీకు 30%, నాకు 70%. ఓకేనా?
ఎవరు? నేను నివితని. నివిత? అర్జున్, చెప్పు నివిత. నేను ఇక్కడ ఆటోనగర్ ఐరన్ యార్డ్లో ఉన్నాను. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అభిమన్యు ఇక్కడ ఏదో ఒక డీల్ చేస్తున్నాడు. నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాలుగు ముక్కలు విసురుతున్నాడు కదా అని పులి ఒకటి కింద కుక్కలా మారిపోతే ప్రతి ఊర కుక్కకి పులి అలుసైపోద్ది. నాకు పులిలా బ్రతకడం మాత్రమే తెలుసు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడే మన్యం, చచ్చిపోతావు. అభిమన్యుని తక్కువగా అంచనా వేసే ఆలోచన నీ మైండ్లోంచి బయటికి రాకపోతే చూడు గజా, ఆ నెక్స్ట్ మినిట్ నీ ప్రాణం బాడీలోంచి బయటకు వస్తుంది. చిన్నప్పుడు మా తాత రోజుకో కథ చెప్పేవాడు. కథ క్లైమాక్స్లో మాత్రం కామన్గా ఒక మాట చెప్పేవాడు. అదేంటంటే చంపాలని డిసైడ్ అయిన వాడికి చంపాలని కసితో పాటు చచ్చే దమ్ముంటాలని. ఈ గజాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. బురదలో పడుకునే పంది ఎంత బలిసినా దేవుడు ముందు నన్ను అందవదు. గుడ్ తీసుకురా. ఎవరు మీరు? ఇప్పుడు వద్దులే, మూవ్. ఏంటబి అలా ఉన్నావు? నువ్వు నాతో సంతోషంగానే ఉంటున్నావా? అదేంటబి అలా అడిగావు? ఉంటున్నానని నువ్వు నిజం చెప్పినా అది నాకు అబద్ధంలానే అనిపిస్తుంది. నేను సంతోషపెట్టిన క్షణం ఒక్కటి కూడా నాకు కనిపించట్లేదు. నాతో సంతోషంగా ఉంటున్నావా అని నువ్వు అడిగావు. నీతో మాత్రమే సంతోషంగా ఉంటానని నేనంటున్నాను. ఎక్కడ పెట్టు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టు. అందులో విలువైన సరుకుంది. రే అది జాగ్రత్త పెట్టండి రా, అక్కడ పెట్టండి రా. రే అత్తి అది కారులో పెట్టు. ఇదిగోండి సార్. ఎవడ్రా ఇక్కడ ఏసీపీ అర్జున్ అంటే? మా మనుషుల్నే లోపలేసాడంట. వాళ్ళెవరో తెలుసా? అభిమన్యు మనుషులు. చూడ్డానికి చిన్న పోరగాన్ లెక్కున్నావు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? తెలియక పెద్ద పెద్దలతో పెట్టుకుంటున్నావు. అరే ఏందన్నా కామెడీ చేస్తే గన్ను తీస్తున్నావు? ఇప్పుడు చెప్పరా, నిన్నే. హలో అర్జున్, త్వరగా రా. యా ఎంతసేపు? వస్తున్నా, 5 minutes. లోపలండి. చెత్తను తోలు తీస్తా. అర్జున్ హే. హలో మేడం, మీ ఫ్రెండ్ అంజలిని ఎవరో చంపేశారు. ఎక్కడ? వెలగలేరు కొండ ప్రాంతంలో మేడం. నేను వస్తున్నాను. అర్జున్ పద.
చేయబడింది. సూర్యతేజ న్యూస్ రిపోర్టర్ అంజలి దారుణంగా హత్య గావించబడింది. కరెక్ట్గా పాయింట్ బ్లాక్లో షూట్ చేశాడంటే అభి అయి ఉంటాడ్రా. వాడెక్కడా? వాడంటే అభిమన్యు. ఆయన ఇంట్లో లేరు. నేను ఆయన భార్యని. చెప్పండి. ఓ నువ్వేనా అభిమన్యు వైఫ్? అందరి ప్రాణాలు తీసే మీ ఆయన ప్రాణాలతో 100 ఏళ్లు బతకాలని పూజలు చేస్తున్నావా? నీ భర్త చేస్తున్న పనులకి బాధితులం. వాడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి కావలసిన వాళ్ళం. వాళ్ళని చూసి బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని చేతగాని వాళ్ళల్లా ఉన్నాం. మనుషుల్ని ఎలా చంపుతాడు? ప్రాణాలు విలువేంటో తెలుసా? అయినా వాడికెలా తెలుస్తుందిలే. ఆప్తావా? ఏంటెక్కువ మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని నా సహనాన్ని చేతగానితనంగా తీసుకుని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. చూడండి, మా ఆయన్ని మంచి మాటలు చెప్పి మార్చుకోమని చెప్పావు కదా. ఆయన ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు. ఎందుకంటే ఆయన ఏ పని మొదలుపెట్టినా ఆగిపోవడం ఉండదు, అయిపోవడం మాత్రమే ఉంటుంది. ఆయన చేసే పనుల వల్ల నాకేమైనా అవుతుందన్న భయంతో ఏం చేసినా చాలా లిమిట్గా చేస్తున్నారు. లేకపోతేనా పాపం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మజ్జిగ తీసుకుంటారా? రా అర్జున్. బాధపడకు, ధైర్యంగా ఉండు. అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. ఎవర్రా మా వాళ్ళు లోపడేస్తే? ఎవరయ్యా ఈ అడుక్కునే వాళ్ళని లోపల రానిచ్చింది? మేము అడుక్కునే వాళ్ళమా? మరి సెటప్ గట్టప్ కనబట్లే రౌడీలు. మీరు రౌడీలేంట్రా? బిందులకి సొంబులకి మాటలేసుకునే వాళ్ళు లాగున్నారు. మీరేనా నమ్మండి సార్. ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? మహంకాళి మార్కెట్ పక్కన దొంగ చీడీలు అమ్ముకునేలాగున్నారు మీరు. మీరు రౌడీలేంట్రా? ఓన్లే మీకోసం నమ్ముతాను. అసలు ఎందుకు వచ్చారా మీరు? అదిగో మా బండబ్బాయిని అరెస్ట్ చేశారు కదా, ఆయన ఇడిపించుకోవడానికి వచ్చాం. బండబ్బాయా? వాడేవాడు? వాడే. నాన్న. అబ్బో, ఆ గున్న కన్నా నీటానికి నువ్వేనా? మాటలు తిన్నగా రాని కళామ తల్లి బిడ్డల్ని అవమానిస్తున్నాను. కళామ తల్లి? ఆమె ఎవరు? కళామ తల్లి అంటే నాటక రంగం. చూస్తారా మా పర్ఫార్మెన్స్ ని? పర్ఫార్మెన్స్ మొత్తం నా ముందే చూపిస్తే ఎలాగరా? కాసేపు ఆగండి, ఏసీపీ గారు వస్తారు, ఆయన ముందు కూడా చూపిద్దరు. స్టేషన్కి వచ్చి ఎస్సీనే బెదిరిస్తారా? మా ఏసీపీ రాని మీ సంగతి తెలుస్తాను. వేసేయండి, వేసేయండి, లోపల వేసేయండి, డోర్ వేసేయండి. గుడ్ మార్నింగ్ సార్. అభి, ఈయన అసలు ఎవరికి అర్థం కాడు. ఇలా వస్తాడు అలాగే వెళ్తాడు. హలో మేడం. చెప్పు సుశీల్. ఇక్కడ అభిమన్యు గ్యాంగ్ కి పోలీస్ ఆఫీసర్ అర్జున్ గ్యాంగ్ కి మధ్య గొడవ జరుగుతుంది. వాట్? ఎస్ మేడం, నేను ఆల్రెడీ ఛానల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు త్వరగా రండి. నేను ఇప్పుడే వస్తున్నాను.